మీ పేర్లు ఏంటి చెప్తారా? ఏంటి నక్క కుమార్ అండి పాప పేరు. ఆ పాప పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత ఇళ్ళ పనులు అవి చేసి ఈ పిల్లని పెంచుతున్నానండి. ఈ పిల్లకి ఎవరు లేరు. ఈ పాప నేను మాకు 4 నెలలు అయిందండి కారు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు మా తోటికోడళ్ళు వాళ్ళే చూస్తాను కానీ నాకు ఏ ఆధారం లేదని మగ పిల్లలు ఆరు లేరు, అన్నదమ్ములు కూడా లేదు. మీ పేరేంటి? నక్క ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ గారు వాళ్ళ కూతురు గురించి చెప్పాలి అంటే అసలు నిజంగా నాకు వీళ్ళ ఫోటోల్లో మనకు ఫస్ట్ వాట్సాప్లో ఫోటోలు వచ్చినప్పుడే నాకు చాలా అంటే మనసు చలించి వేసింది. వీళ్ళతో ఎక్కువ నేను మాట్లాడి వీళ్ళని ఎక్కువగా ఇంకా స్ట్రెయిన్కు గురి చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఒకటే టైంలో యాక్సిడెంట్ అయింది, ఒకటే టైంలో మంచం మీద పడ్డారు. ఈవిడేమో వృద్ధాప్యంలో ఉన్నారు, ఆవిడేమో కళ్ళు కనబడవు. సో ఇది చాలు రీజన్ వీళ్ళకి మనం ఎంపిక చేసుకొని వీళ్ళకి హెల్ప్ చేయాలి అంటే ఈ రీజన్ చాలు. ఇద్దరికీ వేరే సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏమీ లేదు. మరి ఎలా బ్రతుకుతున్నారో భగవంతుడు ఎందుకు ఇలాంటి దుస్థితి, ఇంత దారుణమైన దుస్థితి ఒక్కొక్క కొన్ని కుటుంబాలను టచ్ చేసినప్పుడు మనసుకి అసలు చలించి వేస్తాయి అన్నమాట. ఎలా బ్రతుకుతారు వీళ్ళు, ఎలా జీవిస్తారు, ఎలా తింటారు, పాపం కట్టుకోవడానికి సరైన బట్టలు లేక. అమ్మ చేతులు దించేయండి అమ్మ, పర్వాలేదు. ఈ చీరకొని ఎన్నాళ్ళు అయింది మీరు? సంవత్సరం పైనే అవుతుంది. ఓకే, ఇల్లు చూశాను, వాతావరణం చూశాను, ఈ చుట్టుప్రక్కల మన వెనకాతలు చూడండి ఎంత జనం ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇందాక నాకు మాట్లాడుతున్నట్టు నేను వచ్చేటప్పుడు నిజంగా ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే కనుక మీరు పుణ్యం కట్టుకుంటారంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులైతే దండం పెడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూస్తున్నారు అనుకోండి, చూస్తున్నారు కాబట్టి నన్ను పిలిచి మళ్ళీ హెల్ప్ చేయమని చెప్పారనమాట. ఇలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా తప్పలేదు. ఎందుకంటే ఆవిడేమో బ్లైండ్, ఈవిడేమో కాళ్ళు విరిగిపోయింది, మంచం మీద పడింది. అసలు వీళ్ళు ఎలా తింటారు, ఎలా వండుకుంటారు, ఎలా స్నానాలు చేస్తారు, భగవంతుడు ఎందుకు ఎంత తీరని కష్టం ఇచ్చాడు, అసలు వీళ్ళకి ఇంకా తీరుతుంది ఆ కష్టం అనేది. ఎవరు ఆదరిస్తారు, ఎవరు హక్కును చేర్చుకుంటారు, ఎవరు పలకరిస్తారు వీళ్ళని? అసలు ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ప్రేమగా మాట్లాడమ్మా ఏంటి నీ కష్టం, నేను ఉన్నాను అని చెయ్యేసి భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళకి? భగవంతుడు కొన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడో తెలీదు. తీరుతాయా అంటే తీరను, ఇంకా తీరవు కూడాను. ఎవరున్నారు వీళ్ళకి సపోర్ట్ చేసి నేనున్నాను అక్క, నేనున్నాను తల్లి అని అన్న తమ్ముడు ఎవరైనా ఉండి వీళ్ళని ఇలా ఓదార్చితే కూడా ఈ కష్టం అంతటినీ కూడా మర్చిపోవచ్చు. అసలు ఏ ఆధారం లేని ఫ్యామిలీ అనమాట. సో అందుకనే వీళ్ళని నేను ఎక్కువసేపు మాట్లాడించి కష్ట సుఖాలు అడగాల్సిన పని లేదు. వీళ్ళని చూస్తేనే మనం ఏదైనా హెల్ప్ చేయొచ్చు అన్న భావన కలిగింది. ఫోటోలు పెట్టారు, వితిన్ సెకండ్లో నేను ఇక్కడికి మార్నింగ్ ఫోన్ చేశారు. లక్కీగా నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయలేదు, వెంటనే వచ్చేసాను అనమాట. ఎంతో కొంత చిన్న ఓదార్పు నేను ఇచ్చిన సహాయం వీళ్ళ జీవితాంతం నిండిపోతుందనేం కాదు కానీ అట్లీస్ట్ కొంచెం మనసు ఊరట అనేది కలుగుతుంది. ఆ చిన్న ఊరట కోసమే నేను ఈ ప్రయాసం అంతా పడుతున్నాను అనమాట. వెతికి మరి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటంటే చిన్న ఆశ. ఒకరోజైనా 2 రోజులైనా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం వచ్చి వీళ్ళతో మాట్లాడితే కనుక. అది సో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. నేనైతే వీళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేస్తాను. అమ్మా ఎందుకు బాధ అనిపించింది? మాకిద్దరికి ఎవరు లేరు. ఎవరు లేరు మేడం, మాకు ఎవరు లేదు, అసలు లేదు మేడం. ఎవరు కనీసం ఒక్కరు కూడా లేదు మేడం. మా ఇద్దరు ఉంటాం అంతే. మీకు ఇంకా కొడుకులు కానీ ఎవరు లేరు? మీ భర్త ఎలా చనిపోయారమ్మా? అంటే అతను జబ్బు చేసి చచ్చిపోయారండి. అతను చచ్చిపోయి 40 సంవత్సరాలు అయింది. 40 ఏళ్ళ నుంచి ఒక కూతురుని పెట్టుకొని మీరు జీవనం సాగిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం అమ్మ అసలు. ఎందుకంటే ఇక ఏం మాట్లాడి మిమ్మల్ని ఓదార్చే అంత శక్తి కూడా నాకు లేదు. ఓదార్చడానికి మాటలు లేవు, ఓదార్చడానికి దారి కూడా లేదు నా దగ్గర. సో అది నేనైతే చేయాల్సింది చేస్తాను. మనం యథాప్రకారంగా రేషన్ నేను ఇస్తానమ్మా, మీరు తీసుకోండి. బియ్యం అవి ఇస్తాను, కొంచెం తీసుకోండి, తీసుకురండి. అమ్మ అవి బియ్యం సరేనా, 25 కేజీలు. కుమారి నేను నీకోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను, తీసుకో. ఇవన్నీ కన్వెంట్ కదా, ఇవి బిస్కెట్లు సరేనా? తిను. టీ తాగుతావా? టీ తాగే అలవాటు ఉందా? ఓకే కుమారి. తలకి నూనె కూడా రాసుకో, ఇదిగో తలకి నూనె కూడా రాసుకో. కొబ్బరి నూనె కూడా తెచ్చాను నీకోసం. ఇంకెందులో కొన్ని సామాన్లు ఉన్నాయి, కందిపప్పు, ఇవన్నీ సోపులు అన్నీ కూడా ఉంటాయి కుమారి. నీకు పచ్చడి కూడా కావాలంటే తినొచ్చు, అన్నీ ఉన్నాయి. కిరాణా సామాన్లు ఉన్నాయి, బియ్యం తెచ్చాను కుమారి. నువ్వు మంచిగా వంట చేస్తారు, మీరు చేసుకోగలుగుతారా? అంటే ఎవరైనా చేస్తారు, మీరు లేచే పరిస్థితిలో లేరు కాబట్టి
అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన వీళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎన్నాళ్ళ క్రితం యాక్సిడెంట్ అయింది? 4 నెలలు అయింది. 4 నెలల క్రితం యాక్సిడెంట్ అయినప్పుడు ఈవిడికి వెన్నుపూస కూడా ఎలా యాక్సిడెంట్ అయింది? ఏమండి గుడికి వెళ్ళి వస్తున్నామండి. ఆ రోడ్డుకి వస్తుంటే కారోడు గుద్దేసి వెళ్ళిపోయాడు. కారు ఆగిందమ్మా పోనీ? ఆగలేదండి, మంచినీళ్ళు వేయలేదు నోట్లో. అసలు ఆగలేదు మేడం, కారు కూడా ఆగలేదు మేడం. కారు కూడా ఆగలేదు. కనీసం మీకు ఏ సాయం చేయలేదు? 9:30 అయింది. ఏ సాయం లేదండి మాకు. ఎవరు లేరు మేడం, అసలు ఒక్కరు లేరు మేడం. అప్పుడు రోడ్డు మీద కూడా ఎక్కువ జనం లేరండి. ఎక్కువ జనం లేరు మేడం, అసలు ఒక్కరు లేరు మేడం, ఒక్కరు లేరు. కష్టానికి తోడు మరొక కష్టం. గుడికి వెళ్ళి వచ్చినప్పుడు పుణ్యం వస్తుంది, కానీ మీకు ఇంకా కష్టం వచ్చింది. పాపకి ఎన్నుపోస దగ్గర మేనుదు మిరిగిపోయింది. అదిగో చూడండి, కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఆయన ఆగి ఏది జరిగింది ఏం జరిగిందని పలకరింపు కూడా లేదంట. ఎంత దారుణమైన పరిస్థితి కదా వీళ్ళకి. నిజంగా వెన్నుపోస ఇరిగిపోయింది. కనీసం అమ్మాయి కానీ నడిచి ఏదో తోడు పట్టుకొని అన్నా ఇదివరకు వెళ్ళేది, ఇప్పుడు ఎత్తుకొని తీసుకెళ్తేనే కానీ ఆమెకి జరగని పరిస్థితి అనమాట. మరి ఈ ముసలావిడ కాలు ఇరిగిపోయి ఈవిడిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళే పరిస్థితి చెప్పండి. ఎంతటి దీనస్థితి అంటే వర్ణించలేము మనం. ఎంతటి దీనస్థితి ఎవ్వరికీ రాకూడదు. కళ్ళే కనబడలేదు అనుకుంటే మళ్ళీ వెన్నుపోస కూడా విరిగిపోయింది. ఏంటండి మరి దేవుడికి కూడా న్యాయం అసలు లేనే లేదా? కష్టం ఇచ్చే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కష్టాలంటే ఎక్కడ భరిస్తారు చెప్పండి? వేరే ఆప్షనే లేకుండా చేసేస్తున్నాడు. భగవంతుడినే అనాలి, ఇంకెవరిని అంటాం? వీళ్ళ తలరాత ఇంత దారుణంగా ఉంది. సరే కుమారి, నువ్వు నైటీలు వేసుకుంటున్నావు కదమ్మా? ఇదిగో నీకు నైటీ. అమ్మ మీకు నేను చిల్లరనే ఏరి ఇస్తున్నాను. చిల్లరే కావాలి మీకు. ఖర్చులకైతే ఇగో డబ్బులు ఉంచుకోండి అమ్మా. ఏమైనా కావాలన్నా, మందులు ఏమైనా కావాలన్నా, పాపకి ఏదైనా ఉంటే వాడండి, సరేనా? అంత చేంజ్ మీకోసం తీసుకొచ్చాను. సరే, ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో మనశ్శాంతి కలగాలని, ఏదో ఒక రూపంలో మీకు ఆరోగ్యం తొందరగా క్యూర్ అయిపోవాలి. కొన్ని అద్భుతాలు జరుగుతాయి అంటారు, అలాంటి అద్భుతం ఏదో మీ ఇంటికి రావాలి. మీ ఆరోగ్యం తొందరగా సెట్ అయిపోవాలి. యథావిధిగా పాప తన పని తాను ఏదో చేసుకునేటట్టు. అది ఏదైనా అద్భుతం అనేది జరిగితే ఈ ఫ్యామిలీకి జరగాలని చూస్తున్న మీరు అందరూ కూడా అట్లీస్ట్ దేవుడికి కొంచెం రిక్వెస్ట్ పెట్టండి. వీళ్ళు తొందరగా క్యూర్ అయిపోవాలి, అమ్మ నడిచి మామూలు స్థితిలో ఉండాలని చెప్పేసి మీరు అందరూ కొంచెం దేవుడికి ప్రార్థన చేయండి. మతంతో సంబంధం అతీతం లేకున్నా ప్రతి దేవుడికి కూడా ఇలాంటి కుటుంబాలు అట్లీస్ట్ ఈ వయసులోనన్నా కూడా వీళ్ళకి మనశ్శాంతి లేకపోతే ఎలా ఉంటుంది? నరకం కదా. సో అది కుటుంబం బాగుండాలని మనం అందరం కూడా మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు, పూజలు చేసుకునేటప్పుడు ఒకసారి కుమారిని, అలాగే అమ్మ మీ పేరు ఈశ్వరమ్మని, కుమారిని ఈశ్వరమ్మని ఒక్కసారి మన పూజలో, ప్రార్థనలో, మన బ్రెయిన్లో పెట్టుకొని అందరికీ, దేవుళ్ళందరికీ కూడా ప్రార్థన చేయండి. సరే అమ్మ, మీరు ఇక్కడి నుంచి అయినా బాగుండాలని నేను ఆశిస్తూ వెళ్తున్నాను. సరేనా? జాగ్రత్త.